బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. బిల్వ ఆకులు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు శివుని పూజ సమయంలో కీలకమైన నైవేద్యం. త్రిపత్ర ఆకారం అతని 3 కళ్ళు మరియు అతని త్రిశూలం యొక్క 3 చువ్వలను సూచిస్తుంది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షంను దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. శివునికిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానము.